E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. కాంగ్రెస్ 20 ఏళ్లలో చేసింది 5 ఏళ్లలో చేసి చూపించాం. అరుణాచల్ ప్రదేశ్లో ప్రధాని మోదీ. పొత్తు లేదు, థర్డ్ ఫ్రంట్ లేదు, మాయావతి. త్వరలో 3000 కొత్త ఉద్యోగాలు. పొన్నం. మంగళగిరిలో క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించిన నారా బ్రాహ్మణి. ఏపీ భవిష్యత్తు కోసమే తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా మధ్య పొత్తు కరకమెడల. ఏళ్లలో కాంగ్రెస్ చేసే పనులను తమ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసి చూపిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఆయన అరుణాచల్ ప్రదేశ్లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. 27 राइनोज का शिकार हुआ था, लेकिन हमारी सरकार यहां आके लोगों के प्रयासों से 2022 में ये संख्या 0 हो गई है. 2024 काजीरंगा नेशनल पार्क का गोल्डन जुबली वर्ष भी है. मैं असम के लोगों को इसके लिए भी बहुत बधाई देता हूं और मैं देशवासियों को भी कहूंगा कि गोल्डन जुबली ईयर है काजीरंगा का, आपके लिए भी यहां आना बनता ही है. मैं काजीरंगा से जो यादें लेकर आया हूं, ये यादें जीवन भर मेरे साथ रहने वाली है. साथियों, आज मुझे वीर लसित बोरफुकन की विशाल और भव्य प्रतिमा का अनावरण का भी सौभाग्य मिला. लसित बोरफुकन असम के शौर्य, असम के पराक्रम के प्रतीक है. वर्ष 2022 में हमने दिल्ली में लसित बोरफुकन के 400वीं जन्म जयंती वर्ष के पूर्व पूरे उत्साह से मनाया था. मैं वीर योद्धा लसित बोरफुकन को फिर एक बार नमन करता हूं. साथियों, विरासत भी विकास भी, ये हमारी डबल इंजन की सरकार का मंत्र रहा है. विरासत के संरक्षण के साथ ही असम के डबल इंजन की सरकार यहां के विकास के लिए भी उतनी ही तेजी से काम कर रही है. इंफ्रास्ट्रक्चर, स्वास्थ्य और ऊर्जा के क्षेत्र में असम ने अभूतपूर्व तेज गति दिखाई है. एम्स के निर्माण से यहां के लोगों के लिए बहुत सुविधा हो गई है. आज यहां तिनसुकिया मेडिकल कॉलेज का भी लोकार्पण हुआ. इससे आसपास के कई जिलों के लोगों को बेहतर स्वास्थ्य सुविधाएं मिलने लगेगी. असम के पिछले दौर पर, जब मैं पिछले दौरे पर आया था, मैंने गुवाहाटी और करीमगंज में 2 मेडिकल कॉलेज की आधारशिला रखी थी. आज शिवसागर मेडिकल कॉलेज का शिलान्यास किया गया है. यहीं आपके जोरहाट में एक कैंसर अस्पताल का निर्माण भी हुआ है. हेल्थ इंफ्रास्ट्रक्चर के इस विकास से असम और पूरे नॉर्थ ईस्ट के लिए स्वास्थ्य सेवाओं का एक बहुत बड़ा केंद्र यह हमारा आसाम बन जाएगा. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బహుజన సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ చీఫ్ మాయావతి మరోసారి స్పష్టం చేశారు. ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటున్నామన్నారు. ఎన్నికల్లో పొత్తులు, మూడో ఫ్రంట్ ఏర్పాటు పూర్తిగా అబద్ధమని, అవన్నీ తప్పుదోవ పట్టించే వార్తలు. మీడియా విశ్వసనీయత కాపాడుకోవాలి, అటువంటి వార్తలు ప్రచారం చేయొద్దు. ప్రజలు కూడా పుకార్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు జూన్ 1 నుంచి కొత్త ఫిట్మెంట్ అమల్లోకి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీంతో ఆర్టీసీపై నెలకు 35 కోట్ల భారం పడుతుందని చెప్పారు. 53,071 మంది ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుందని ఆయన వివరించారు. త్వరలోనే ఆర్టీసీలో 3,000 కొత్త ఉద్యోగాలు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారని సమాచారం. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పొత్తులో భాగంగా పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. అవి తూని, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పిఠాపురం, పత్తిపాడు, పెద్దాపురం, జగ్గైపేట ఉన్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో జనసేనకు 1.32 లక్షల ఓట్లు వచ్చాయి. నాణ్యమైన క్యాన్సర్ నివారణ సేవలు ఉచితంగా అందించడం గర్వంగా ఉందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సత్యమని బ్రాహ్మణి అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ నేతృత్వంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. మన నందమూరి తారక రామారావు గారు మనందరినీ ఇన్స్పైర్ చేశారు. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్గా నడుపుతున్నారో వాళ్ళ మొబైల్ స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఈరోజు మన మంగళగిరిలో జరుగుతుంది. ఈరోజు 9వ తారీఖే కాకుండా రేపు 10వ తారీఖు కూడా ఇక్కడ జరుగుతుంది. క్యాన్సర్ అనే వ్యాధి చాలా ఫ్యామిలీస్ని తెలియకుండానే పీడిస్తుంది. అందుకే దీనికి ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ రెగ్యులర్గా చేసుకోవాలి, ఎర్లీ డిటెక్షన్ అవ్వాలి, ఎర్లీ ట్రీట్మెంట్ కూడా జరగాలి. ఇంతకుముందు జరిగిన క్యాంప్స్లో తెలియకుండా చాలామందికి క్యాన్సర్ వ్యాధి, బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, వీటన్నిటిని డిటెక్ట్ చేయడం జరిగింది. సో తప్పకుండా మంగళగిరి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి, వచ్చి ఎర్లీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఎవరైతే 40 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండే వారు ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడున్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ద్వారా మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ చేయించుకోవాలి. అండ్ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ముఖ్యంగా మా డెడికేటెడ్ టీమ్ ఆఫ్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్స్ ఎవరైతే రాత్రింపగలు కృషి చేసి ఈ మొబైల్ హెల్త్ క్యాంప్స్ ఏదైతే చేస్తున్నారో లక్షలాది మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నారో వాళ్ళందరికీ ఈరోజు పర్సనల్గా మానిటర్ చేయడానికి మా CEO గారు కృష్ణయ్య గారు కూడా రావడం జరిగింది మన మంగళగిరికి. వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఇంకొకసారి మంగళగిరి ప్రజలందరికీ పిలుపునిస్తూ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలని నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఏంటంటే నేను చెప్పినట్టు మా ఫ్యామిలీలోనే మా నాయనమ్మ గారికి క్యాన్సర్ వచ్చినందువలన మా తాతగారు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. అండ్ ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఫ్యామిలీలో అట్లీస్ట్ ఒక్క మెంబర్కి ఏదో ఒక స్టేజ్లో క్యాన్సర్ వ్యాధి వస్తుంది. అందుకే చాలా ముఖ్యం వచ్చి స్క్రీనింగ్ చేసుకోవటం. అండ్ నాన్నగారికి నాకు చాలా ప్యాషన్ హెల్త్ కేర్ సర్వీసెస్ అందించడం. అందుకే నాకు గర్వంగా ఉంది మేము లక్షలాది మందికి నాణ్యమైన క్యాన్సర్ సర్వీసెస్, క్యాన్సర్ స్క్రీనింగ్ అందిస్తున్నామని. జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తాయని తెలుగుదేశం పార్టీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. పార్టీల బలాబలాన్ని బట్టి స్థానాల నిర్ణయం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే పొత్తులు పెట్టుకున్నట్లు వెల్లడించారు. అమిత్ షా గారితో నడ్డా గారు సమావేశమయ్యారు. సమావేశం అయిన తరంలో వాళ్ళ చర్చల్లో 3 పార్టీలు అలయన్స్కి పోవాలని చెప్పి డిసైడ్ చేశారు. పొత్తు కుదిరింది. పొత్తు ప్రకారం 3 పార్టీలు కలిపి దే విల్ ఇష్యూ జాయింట్ స్టేట్మెంట్ టుడే. ఆంధ్రప్రదేశ్లో ఈ 3 పార్టీలు కలిసి 2024 ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తున్నాయి. ఆ విషయం వరకు 3 పార్టీలు కలిసి అండర్స్టాండింగ్కి వచ్చారు, అంగీకరించారు. 3 కలిసి స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు. అదే సీట్లు కూడా అన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వస్తున్నారు. ఈరోజు వరకు పొత్తు ఎన్డీఏతో చేరటం, పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయటం, 3 కలిసి పోటీ చేయటం అనేటటువంటిది ఫైనలైజ్ చేయటం. దాని మీద ఫర్దర్గా ఎన్డీఏలో చేరిన తర్వాత
ఫర్దర్గా మీటింగ్స్ పెట్టుకుని అన్నీ కూడా ఫైనలైజ్ చేస్తాం. డెఫినెట్గా పొత్తుల్లో కొన్ని సీట్లు జనసేనకి, కొన్ని సీట్లు బీజేపీకి పార్లమెంట్లోనూ అసెంబ్లీని పోతాయి కనుక వాళ్ళల్లో అక్కడ ఏమిటి అక్కడ ఉన్న మా కేడర్ కూడా అందరం కూడా ఇది రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు కలిసి పనిచేయాలనుకుంటున్నాం కనుక కొంతమందికి ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నిన్న కూడా చాలామందితో మాట్లాడారు. ఇక్కడి నుంచి కూడా అందరికీ కూడా జరిగిన పరిణామాలన్నీ కూడా వాళ్ళకిచ్చి కన్విన్స్ చేసి మన రాష్ట్ర అవసరాల కోసం ఈ పొత్తు వాటికి సంబంధించినటువంటి విషయాలు ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేయడానికి ముందే పార్టీ కేడర్ కానీ ప్రజలలో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పంపించేయటానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఉండడానికి పొత్తులు అవసరం అనేటటువంటిది భావన మొదటి నుంచి కొనసాగుతున్నది. ఆ భావనకు అనుగుణంగా, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా, పార్టీల యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఈ మూడు పార్టీలు కలిపి కంటెస్ట్ చేస్తున్నాయి కనుక దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేయాలని చెప్పేసి ఆల్రెడీ బాబు గారు చెప్పారు. అదే మేము కన్వే చేయడం జరుగుతుంది. విభేదాలు ఉండవు, అసంతృప్తి కొంత తాత్కాలికంగా కొంతమందికి ఉంటుంది. అయితే పరిస్థితులను అర్థం చేసుకుని అందరికీ కూడా అలాంటి అకామిడేట్ చేయలేనటువంటి నాయకులకు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ సముచితమైన స్థానం కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం సంబంధించినంత వరకు మాట్లాడుతున్నారు. గెలుపు ప్రాతిపదిక తీసుకుని ఆ గెలుపు లక్ష్యంగా పెట్టుకుని సీట్లు నిర్ణయించుకోవడానికి మూడు పార్టీలు అంగీకరించాయి. దానికి అనుగుణంగానే సీట్లు షేరింగ్ కూడా ఉంటుంది. అది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. అధికారం కోసం అనుకుంటే మేము అసలు పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదు. అధికారం కాదు, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి విముక్తి చేయటం ముఖ్యం. అందువల్ల అధికారం అనే సమస్య ఉత్పన్నం కాదు. అలా ఉంటే ఈ షేరింగ్లు సీట్లు ఇవన్నీ ఉమ్మడిగా ప్రజలందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా జగన్మోహన్ రెడ్డిని దించాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నారు. ఆ ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే మేము ఈ రకంగా పొత్తులు పెట్టుకున్నాం. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నీ పక్కన పారేసి మూలపడేసి తిరుగుదోబుడుతనంతో విధ్వంస కార్యక్రమాలు చేపట్టి వ్యక్తిగత స్వలాభమే చూసుకుని వాళ్ళ యొక్క కేసుల కోసం వీటి కోసం ప్రత్యేక హోదా కోసం మెడలు వంచుతానని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతానని చెప్పినటువంటి వ్యక్తి తానే మెడలు వంచి ఏమీ అడగలేని నిస్సహాయ స్థితికి నెట్టబడ్డాడు. అది ఆయన దౌర్భాగ్య స్థితి. ఆ నెపాన్ని తెలుగుదేశం మీద వేయటానికి మా మీద పెట్టడానికి తెలుగుదేశంతో పొత్తున గురించి వాళ్ళు కామెంట్ చేసే స్టేజ్కి వచ్చారు. వాళ్ళు ఈరోజు వరకు పార్లమెంట్లో అన్ని విషయాల్లోనూ బీజేపీతోనే ఉన్నారు. ప్రాక్టికల్గా అన్నీ బీజేపీతోనే సహకరించి పనిచేశారు కనుక దానిలో సెకండ్ థాట్ ఏమీ లేదు. ఈ విషయాలు మనం వాళ్ళు చేసేటటువంటి విషయాలు తెలుగుదేశం మీద పార్టీ మీద రుద్దటం అనేటటువంటిది కరెక్ట్ కాదు. 19 నుంచి 24 వరకు మేము చేసిన పనులు తిరగదోడారు తప్ప ఏమీ చేయలేదు. కేంద్ర ప్రభుత్వ నిధులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం షేర్ వర్క్ అవి కూడా వాడుకోలేదు. కాంగ్రెస్ 20 ఏళ్లలో చేసింది 5 ఏళ్లలో చేసి చూపించాం. అరుణాచల్ ప్రదేశ్లో ప్రధాని మోదీ. పొత్తు లేదు, థర్డ్ ఫ్రంట్ లేదు, మాయావతి. త్వరలో 3000 కొత్త ఉద్యోగాలు, పొన్నం. మంగళగిరిలో క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించిన నారా బ్రాహ్మణి. ఏపీ భవిష్యత్తు కోసమే తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా మధ్య పొత్తు కరకమెడల. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.